రికార్డింగ్ నెంబర్ 32 భాగవత వివరణము. తన కాళ్ల మీద పడి శరణు వేడిన కలిపురుషుడితో పరీక్షిత్తు ఇలా అన్నాడు. నేను అర్జునుడికి మనవణ్ణి. అర్జునుడు అనే మాటకు అర్థం ఏంటంటే తెల్లని కీర్తి గలవాడు, ఒక్క కళంకం కూడా, ఒక్క తప్పు పని కూడా చేసినవాడు కాదు అర్జునుడు అంటే. నేను కూడా అలాంటి కీర్తితో కూడిన వాడినే, మా తాతలాగా నేను కూడా తెల్లని కీర్తి కలవాడినే. ఎందుకు చెబుతున్నానంటే భయపడ్డ వాళ్ళని జయింపబడి నేను ఆల్రెడీ నిన్ను జయించాను. నువ్వు దుర్జనత్వాన్ని విడిచిపెట్టి నువ్వు క్షేమంగా ఉండొచ్చు, అంతేగాని నిన్ను నేను చంపను. భయపడి శరణు వేడిన వాళ్ళని, ఆల్రెడీ జయించిన వాళ్ళని నేను చంపను. నువ్వు దుష్టగుణాలన్నీ వదిలేసి దూరంగా తొలగిపో. నువ్వు పాపులందరికీ దగ్గరి చుట్టానివి. నా బాహువులతో, నా చేతులతో రక్షించబడుతూ ఉన్న భూమి మీద నీలాంటి వాళ్లకు కొంచెం కూడా చోట్లేదు. నువ్వు పైగా రాజుగారి రూపం వేసుకున్నావు, రూపం ధరించావు. అసత్యము, లోభము, అబద్ధాలాడటము, లోభగుణం, తనకే కావాలి ఇంకొకళ్ళు బాగుపడకూడదనేటటువంటి లోభగుణం, ఇతరుల సొమ్ము కావాలనేటటువంటి దొంగ బుద్ధి, దౌర్జన్యం, దురాచారం, మాయ, గొడవలు పెట్టుకొని కలహాలు, తగాదాలు పెట్టుకోవటం, కపటత్వం, కల్మషం, దారిద్ర్యం, ఇవన్నీ కూడా ధర్మానికి వ్యతిరేకమైన లక్షణాలు. అవి నీలో ఉన్నాయి, నివాసం ఉన్నాయి నీలో. నువ్వు కలిపురుషుడివి. ఈ బ్రహ్మావర్త దేశము సత్యానికి ధర్మానికే నివాసం ఇక్కడ, అంతేగాని నీలాంటి వాళ్ళకు కాదు. ఇక్కడ పెద్దలు యజ్ఞార్థ కర్మలను వ్యాపింపజేస్తారు. ఏ ఫలితము ఆశించని మంచి పనులు చేసి నలుగురికి మంచి జరగాలని పెద్దవాళ్ళందరూ ఇక్కడ అటువంటి విషయాల్ని ఎక్కువ వ్యాప్తి చేస్తారు. యజ్ఞానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ హరిని గూర్చి వాళ్ళందరూ యాగం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విష్ణువు అనబడే పరమాత్మ ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడని నువ్వు అనుకుంటున్నావు? స్థావర జంగమములకు, కదిలేవి కదలనివి అయిన అన్ని ప్రాణుల యందు లోపల బయట అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాప్తి చెంది ఉంటాడు ఆయన. లోపల వెలుపల ఉన్న గాలి ఎలాగైతే సర్వత్రా వ్యాపించి ఉంటుందో అలా ఉంటాడు విష్ణువు. అతడు అందరికీ కూడా సుఖాన్ని కలిగిస్తూ వారికి కావాల్సినవి వానికి ఇస్తూ ఉంటాడు. కాబట్టి నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నీకు ఇక్కడ స్థానం లేదు. యజ్ఞార్థము, సత్కర్మలు, మంచి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఆచరించే పనుల వల్ల అందరు జీవులలో, అందరి మనస్సులలో ఉన్నటువంటి దైవము తృప్తి పెడతాడు. మంచి పనులు చేసినందువల్ల అందరు జీవుల మనస్సు కూడా తృప్తి పొందుతుంది. అదే సర్వాంతర్యామి తృప్తి. దానివల్ల వాతావరణం అంతా కూడా నిర్మలంగా సౌఖ్యవంతంగా ఉంటుంది. ప్రజలు ఏది కావాలన్నా అవన్నీ, ఆ ప్రయత్నాలన్నీ చక్కగా నెరవేరుతాయి. అందులో అధికారం చేసి ఏమి కార్యసాధన కింద మీద పడి కష్టపడి చేయాల్సిన పని అనేదే ఉండదు. కాబట్టి ప్రభుత్వం కూడా అధికారం చూపించకుండా ప్రజల మీద సేవాభావంతోనే ఉండాలి. ప్రభుత్వం కూడా మేము అట్లాగే ఉంటాము. అట్లాంటి వాళ్ళ మధ్యలో అధికారం మీద నమ్మకం ఉన్న నీలాంటి వాడు ఉన్నాడంటే వాతావరణం అంతా కలుషితమైపోతుంది. సేవాభావం ఉండాలి కానీ అధికార భావం ఉండకూడదు అని ఇక్కడ ఎంతో క్లియర్గా చెబుతూ ఉన్నారు. మనం ఎవరికైనా కొంచెం సహాయం చేయంగానే అధికారం మనకు వాళ్ళ మీద వచ్చినట్టుగా మనం భావిస్తాం. ఎవరికైనా వాళ్ళ పెళ్ళికో వాళ్ళ చదువుకో మనం సహాయం చేయంగానే వీడికి నేను సహాయం చేశానే, వీడిని పిలిస్తే పలకాలి కదా అన్నట్టుగా ఉంటాం మనం. చాలా పొరపాటు అది. ఇక్కడ చెబుతూ ఉన్నారు క్లియర్గా. సేవాభావంతో ఉండాలి. ఎందుకంటే అవతలవాడు సామాన్యుడు కాదు. నీ దృష్టిలో నువ్వు వాడెవడో నీ సహాయం కోరి వచ్చాడని అనుకోవచ్చు. సహాయం చేయడానికి మనం ఎవరము? మన దగ్గర ఏదైనా ఉంది అంటే భగవంతుడు ఇచ్చిందే కదా. ఆ ఇచ్చిన దాన్ని ఇంకొకరికి ఇవ్వగలగటము అనే ప్రాసెస్ కూడా దైవానుగ్రహం లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఎందుకోసం ఇస్తామంటే వాడికి అవసరమని కాదు ఇవ్వటం, రేపు నీకే ఉపయోగిస్తుంది ఆ పర్టిక్యులర్ యాక్ట్. ఆ యజ్ఞార్థ కర్మ అంటారు దాన్ని. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టిన, అవసరమైన వాడికి ఆ కోరిక తీర్చి తృప్తి కలగజేసిన అది మనకే ఉపయోగిస్తుంది అని తెలియకపోవటము అంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. మన కోసమే చేయాలి మనం ఏ పని చేసినా, ఇంకొకరి కోసం కాదు. వాడికి మనం ఇవ్వబోతే ఇంకోటి దగ్గరికి పోతాడు, వాడిస్తాడని చెప్పేవారు మాస్టర్ గారు. పాయింట్ చాలా బాగుంది. సేవాభావంతో ఉండాలి కానీ అధికార
భావంతో కాదు, నేను పై ఆఫీసర్ని కదా, నా కింద వాళ్ళందరి మీద అధికారం చెయ్యాలి అనే భావం మనకే మంచిది కాదు, అవతలి వాళ్ళకి కాదు, అది మనకే మంచిది కాదు. పరీక్షిత్ ఇట్లా గట్టిగా చెప్పాడు కలిపురుషుడికి, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఉంటే వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి దూరంగా దాటిపో అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తిని గుండ్రంగా తిప్పాడు. ఎందుకంటే ఈ కత్తి తిరిగినంత మేర రాజ్యపు సరిహద్దుల్లోకి నువ్వు వచ్చావంటే నిన్ను చంపేస్తాను అని ఉద్దేశం అన్నమాట. అప్పుడు కలి ఇట్లా అన్నాడు, ప్రభు నీవి జగత్తుకు ఈశ్వరుడవు, ప్రజలకు అధికారి అనుకొంటిని కాదు, నీవు జీవుల హృదయములు ఆకర్షించిన అధిపతివి అని అర్థం. నాకు అర్థమైంది, నువ్వేదో అధికారివని అనుకున్నా కాదు, హృదయాలే ఆకర్షించావు నువ్వు. నీ కత్తి తిప్పేటప్పుడు అది మెరుస్తూ ఉన్నది, దాని మెరుపులను చూస్తుంటే నా మనస్సు భయంతో గుండెలు పగులుతున్నట్టుగా అయిపోయింది. నేను ఎక్కడుండాలో నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు అని అన్నాడు. మనం కూడా ఇప్పుడు ఈ కలి ప్రవర్తన గనక చూస్తే, కలికాలము అంటే ఏమిటో వాడి ప్రవర్తనలోనే తెలిసిపోయింది. వాడు చాలా ఒళ్ళు పొగరుగా రాజలక్షణాలు రాజలాంఛనాలన్నీ ధరించి వచ్చి ఆవుని వృషభాన్ని తన్నాడు, ఎగిరి తన్నాడు. ఎప్పుడైతే పరీక్షిత్తు గట్టిగా చంపేస్తాను, నిన్ను నరికి బారేస్తాను అన్నాడో వెంటనే కాళ్ళబేరానికి వచ్చాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే వాడిలో సిన్సియారిటీ లేదు, అవకాశం కోసం చూడటం తప్ప సిన్సియారిటీ లేదు. మంచిగా మాట్లాడుతున్నాడు కానీ మంచివాడు కాదు. మాట మంచిగా మాట్లాడే అవతల వాళ్ళని మోసం చెయ్యాలనే దృష్టి ఉండటం అనేది కూడా కలికాలంలో ఒక గొప్ప లక్షణం. అది ఎంత దూరం ఉన్నదంటే, మనం భార్యాభర్తలు అలాగే ఉంటాం, అత్తాకోడళ్ళు అలాగే ఉంటాం, సాటి వాళ్ళతో అలాగే వీళ్ళతో ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటాం. అంతేగాని నిష్కల్మషంగా అవతలున్నది సాక్షాత్తు పరమాత్మ వస్తువే అని నిర్మలంగా నిష్కల్మషంగా ఉండటం మనకి చేత కాదు. ఏదో దాచిపెట్టుకుంటూ ఉంటాం. ఆ దాచిపెట్టుకున్నది అవతలున్న పరమాత్మకు అర్థమైపోతుందని మనకు తెలియదు. ఎందుకంటే మనం అవతలున్నది పరమాత్మ అని మర్చిపోతాం. అందువల్లనే మనం ఏ పని చేసినా నేను ఒక్క మాట అనలేదండి వాళ్ళని అంటాం, కానీ అన్నంత రియాక్షన్ అటు నుంచి వస్తుంది. నేను అనకపోయినా వాడికి అంత కోపం వచ్చింది, ఎందుకు అనక్కర్లే, లోపల అనుకున్నా కూడా చాలు. ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నా మనలో ఒక రీల్ తిరుగుతూ ఉంటుంది వెనకాల. ఆ ప్రతి మాటకి, వినబడుతూ ఉన్న ప్రతి మాటకి మన లోపల నుంచి ఒక రియాక్షన్ తాలూకు ఒక ఊహ, ఒక థాటు బయలుదేరి వస్తూనే ఉంటుంది. ఎవరైనా సరే అది ఉన్నంత కాలం మనం కల్మషంతో ఉన్నట్టే. ఆ రీల్ని మనం ఎలవ్ చేయకూడదు. నోరు మూసుకో, నువ్వెందుకు అవతల మనిషికి మాటకి రియాక్ట్ అవుతూ ఉండటం, ఊరుకొని వినటం నేర్చుకోవాలి, మనస్సును ఆపేసుకొని వినటం నేర్చుకోవాలి. అదొక గొప్ప సాధన యాక్చువల్గా. అవతల వాడు దైవము అనే భావన లేకపోతే ఈ సాధన అసలు అవదు. కలిపురుషుడి ప్రవర్తన చూస్తే కరెక్ట్గా ఈ కాలంలో మానవ మనస్సు ఎలా ఉందో అలా ఉంది. నీ రాజ్యంలో నేను ఎక్కడికి పోయినా ఈ విల్లమ్ములు, ఈ బాణాలు ధరించిన నీ రూపమే నాకు విశ్వరూపమై కనిపిస్తుంది, నేను ఎక్కడుండాలో చెప్పు, నన్ను ఆజ్ఞాపించు అని అడిగాడు. చాలా మోస్ట్ ఒబీడియంట్ లాగా అడిగాడు. అప్పుడు పరీక్షిత్ ఇట్లా అన్నాడు, పరీక్షిత్తుకి వంకలెన్నే గుణం లేదు, ఇతరులలో తప్పులు పట్టే గుణం లేదు. వాడి మనస్సులో అసలు ఏమనుకుంటున్నాడు, వీడు దుర్మార్గుడేమో అనేటటువంటి ఉద్దేశం లేదు. చెయ్యవలసింది చేశాడు. అవతలున్నది దైవస్వరూపమే అని తెలిసినవాడు. ఎందుకంటే జరగవలసిన నాటకాన్ని కూడా జరగనివ్వాలి. మొత్తం చేతిలోకి తీసేసుకొని దాన్ని మార్చేటటువంటి ఉద్దేశాలు ఎప్పుడు భాగవతులకు ఉండవు. పరమ భక్తులు ఒప్పుకొని జీవిస్తారు, చెయ్యవలసినవి మటుకే చేస్తారు. దానికంటే ఎక్స్ట్రాగా ఊహించి, ఓహో వీడేదో ప్లాన్ వేస్తున్నాడు, వీడి సంగతి చూడాలి, అలాంటి కుతంత్రాలు వీళ్ళ మనసులోకి రానివ్వరు. మనం ఇప్పటిదాకా కూడా చెప్పుకున్నాం, ఇతరులలో తప్పులు గమనిస్తే నీలో తప్పులు పెరుగుతాయి. ఏదో జరగకూడదు అని చెప్పి ముందు నుంచి ప్లాన్లేసి దాన్ని ఏదో ఆపగలము అనే మాటే లేదని వాళ్ళకి తెలుసు అన్నమాట. సో ఇతను అన్నదానికి పరీక్షిత్ ఇట్లా చెప్పాడు, నీకు 4 ప్రదేశాలు ఇస్తాను. ఎక్కడైనా ప్రాణి వధ జరుగుతూ ఉంటే, ప్రాణుల్ని చంపుతూ ఉన్నా, వ్యభిచారం జరుగుతూ ఉన్నా, జూదం ఆడే చోట నువ్వు చక్కగా ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ అనమాట, అట్లాంటి చోట తప్పకుండా ఉండొచ్చు. మద్యం తాగే చోట కూడా నువ్వు ఉండు, అవి దాటి రామాక, ఆ 4 హద్దులు దాటి రామాక అనగానే కలిపురుషుడు ఇంకొక స్నానాన్ని కూడా, ఇంకొక చోటు కూడా ఇవ్వవా నాకు అని అడిగాడు.
పరీక్షిత్తు సరేనని చెప్పి ఇంకో 5 ప్రదేశాలు ఇచ్చాడు. అవేమిటంటే బంగారాన్ని దాచుకునేటటువంటి చోట, మదము, కామము, హింస, వైరము ఇవన్నీ ఉండేటటువంటి చోట్లలో నువ్వు ఉండొచ్చు అని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే తానున్న చోట ఇవన్నీ కూడా ఉండవు, వాటన్నిటినీ తాను దమించాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాడు పరీక్షిత్తు. అందుకని ఈ ప్రదేశాలు అసలు ఈ బంగారం దాచటం అనే సమస్య రాదు, హింస, వైరం, కామం ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో అక్కడ నువ్వు ఉండమని చెప్పాడు. అందులో నువ్వు వర్తించవచ్చు హాయిగా అటువంటి చోట్లలో, ఇతర చోట్లలో నువ్వు ఉండకూడదు అని గట్టిగా చెప్పేశాడు. బంగారాన్ని దాచటం వల్ల పాపబుద్ధి కలుగుతుంది. పాపబుద్ధి అంటే ఏమిటి? లోపలగా కనపడకుండా దాని మీద ఆశ మనకు పెరుగుతుంది. ఎవరైనా ఎత్తుకుపోతారేమో లోపల పెరిగేటటువంటి భావాలకి చోటిస్తుంది ఆ దాపరికం అనేది. అది మంచిది కాదు, పాపబుద్ధి అంటారు దాన్ని. అందువల్ల అది మంచి పద్ధతి కాదు. మదము అంటే ఇంకొకళ్ళ జీవితాన్ని అవసరాల గురించి అసలు కొంచెం కూడా పట్టించుకోడు, తన గొడవే తనది. మనం వెంటనే ఓహో మా ఆయన కూడా ఇంతేనండి, మా ఆవిడ కూడా ఇంతేనండి అన్నట్టు వెళ్ళిపోకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ ఎంతో క్లియర్గా చెబుతూ ఉన్నారు, ఎవరిలోనూ చెడ్డ లక్షణాలు చూడొద్దు. కేవలం ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నది కలి ఎక్కడ ఉండాలి అనే విషయం. అంత మటుకే, అంతకు మించి ఎక్స్టెండ్ చేయకూడదు మనం దీన్ని. చాలా జాగ్రత్తగా భాగవతం బిగినింగ్ నుంచి ఇతరులలో చెడ్డ లక్షణాలు చూడొద్దు, మా ఆయన ఇట్లా, మా ఆవిడ ఇట్లా, మా అత్తగారు ఇట్లా, మా ఆడబడుచు ఇట్లా ఏమీ రాకూడదు ఇక్కడ అని చెప్పి చెబుతూ ఉన్నారు ముందు నుంచి కూడా. అందుకని మదం అంటే ఇతరుల జీవితాలకు ఏదో అవసరం ఉంటుంది అని గుర్తింపు లేకుండా ఉంటారు చాలామంది చాలా రకాలుగా ఉంటారు. ఎందుకున్నారు వాళ్ళు అనేది మనం తప్పకుండా మాట్లాడుకుందాం. మన అవసరం కోసమే ఉన్నారు వాళ్ళు, అట్లా మన సాధన కోసమే ఉన్నారు వాళ్ళు. అవతల మనిషి అలా ఎందుకున్నాడంటే నీ సాధనకు మంచిది కాబట్టి ఉన్నారు అని అనేక మంది మహానుభావులు చెప్పారు. రిటర్న్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో చెప్తూ ఉన్నారనమాట, ఇతరుల అవసరాలు గుర్తించకుండా మెలుగుతారు వాళ్ళు, దాన్ని మదం అంటాము. బీదలను అవకాశం పట్టుకుని ఉపయోగించుకుంటారు. కాస్త డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అదే అవకాశాన్ని వాడికి 4 రూపాయలు ఇచ్చి 100 రూపాయల పని చేయించుకోవటం, బాగా తక్కువ మనకేదో మిగిలిపోతుంది దానివల్ల అని మన పొరపాటు. అది ఏమీ మిగలదు, ఉన్నది కూడా పోతుంది యాక్చువల్గా. కానీ మనకు ఆ విషయం తెలియక ఇక్కడేదో బాగా బేరం చేసి 10 రూపాయలు ఆదా చేసామని అనుకోవటం అంత తెలివి తక్కువ, ఇంకోటి లేదు. ఎందుకంటే అవతల వాడు సాక్షాత్తు పరమాత్మే, వాడు మోసపోతాడా నీ దగ్గర? ఒకటికి తస్కరాధిపతి ఈశ్వరుడి పేరు, తస్కరులకు అధిపతి ఆయన ముక్కు పిండి వసూలు చేస్తాడు మన దగ్గర. ఇక్కడ 10 రూపాయలు వచ్చిందనుకుంటే అక్కడ 100 రూపాయలు పోతుంది. నోరు మూసుకొని చక్కగా భరిస్తావు అప్పుడు. అట్లా దైవం లెక్కలు ఎప్పుడు తప్పడు, మన లెక్కలు ఎక్కడా పనిచేయవు ఇక్కడ అసలు. ఇంకా ఏం చెబుతున్నారు? అసత్యం, అబద్ధాలు ఆడే చోట ఉండమన్నాడు కదా. దొంగ లెక్కలు రాయటం, ఇది ఎవరికి ఇవ్వకుండా డబ్బు దాచిపెట్టుకోవటం, ఇది కూడా చాలా ప్రమాదకరమైన ప్రదేశం. అందుకని అక్కడ ఉండమన్నాడు వీడిని, కలిని. ఇక్కడ కామము అనే మాట ఇంకొకటి వచ్చింది. కామం అంటే ఇక్కడ అర్థం ఏం చెబుతున్నారంటే, నీకు అవసరానికి మించి అన్నం సరిపోయేటంత ఉంటే చాలు, బట్టలు సరిపోయేటంత ఉంటే చాలు, గృహం సరిపోయినంత ఉంటే చాలు, వస్తువులు, వాహనాలు అతిగా దాచిపెట్టుకోవాలి, ఇంకా ఉండాలి, ఇంకా కావాలనేటటువంటి కోరిక, ఇంకా అనుభవించాలి, అవసరాన్ని మించి ఇంకా అనుభవించాలనే కోరిక అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. కామం అంటే హింస అంటే ఏంటంటే తక్కువ జీతానికి ఎక్కువగా పని చేయించుకోవటం, మోయగలిగిన దానికంటే ఎక్కువ బరువు మోయించటం అవతల వాళ్ళ చేత, ఆహారం మొదలైన పోషణలేవి ఇవ్వకుండా పని చేయించుకోవటం, ఇవన్నీ కూడా ఇటువంటి ప్రదేశాల్లో కలి ధర్మం ప్రవర్తింపని ఇవ్వచ్చు, పర్వాలేదు. అందువల్ల ఈయనేమనుకున్నారంటే దుష్టులు సామాన్య ప్రజల్ని పీడించకుండా ఓ చోట పడేసి ఉన్నట్టు అవుతుంది. కలి ఉన్న చోటే వాళ్ళు ఉంటారు, అది ఎక్స్టెండ్ అయ్యి రారు, ఎందుకంటే కలి అక్కడి నుంచి రాడు కాబట్టి అని ఈయన అనుకున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెబుతూ ఉన్నారంటే, మామూలుగా ఈగలు అవి ఎక్కువగా ఉంటే పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే బెల్లంలో నీళ్లు పోసి బాగా దాంట్లో ఒక తాడుని పడేసేవాళ్ళట. ఆ తాడు ఆ నీళ్ళన్నీ పీల్చుకుంటుంది. ఆ తాడుని
ఇంట్లో ఒక మూల ఒక ప్లేట్లో పెట్టి పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈగలన్నీ అక్కడికి చేరుతాయి దానికోసం. ఇంకా ఇంట్లో మిగతా వాళ్ళ జోలికి రావు అవి. మిగతా ఇక్కడ ఆహార పదార్థాలున్న ఆ బెల్లపు తీపి కోసం అని అక్కడే ఉంటాయి కాబట్టి అట్లా పెట్టేవాళ్ళు. అదే రకంగా చీమలు ఎక్కువగా ఉంటే ముగ్గులో చక్కెర కలిపేసి బియ్యపు పిండిలో చక్కెర కలిపి ఓ మూల ముగ్గు పెట్టేస్తారట. చీమలన్నీ అక్కడికి పోయి కూర్చుంటాయి. అట్లా రాజ్యంలో నీచులకు కూడా కొన్ని ఆకర్షణలు పెట్టేస్తే వాళ్ళు ఆ మూల పడుంటారు, రాజ్యం అందరినీ ఇబ్బంది పెట్టరు అని ఒక ప్రణాళిక ప్రకారం కలిని నిగ్రహించి ధర్మదేవతకి 4 పాదాలు పనిచేసేటట్లుగా పరీక్షిత్తు చేశాడు అని చెప్పి రాశారు ఇక్కడ. హస్తినాపుర సింహాసనం మీద కలిని నిగ్రహించి ఆపి ప్రజల్లో ఏ రకమైన గజిబిజి లేకుండా చక్కగా పరిపాలన చేశాడు పరీక్షిత్తు అని చెప్పారు ఇక్కడ. ఇట్లాగే కృష్ణుడి అనుగ్రహం వల్ల అస్త్ర బాధ నుంచి రక్షించబడిన పరీక్షిత్తు వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అభయం ఇచ్చాడనమాట. వృషభాల్ని పెంచటానికి, భూమిని దున్ని పండించటానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడని కూడా అర్థం అన్నమాట. వృషభ సంపద పెంచడానికి ఆయన బాగా ఎంకరేజ్ చేశాడు అందరినీ. అట్టివానికి బ్రాహ్మణ శాపం వచ్చింది. అంత చక్కగా పరిపాలన చేస్తూ, అంత చక్కగా అందరి విషయాలు, ప్రజల విషయాలు, జంతువుల వృషభమూర్తి విషయాలు, ధర్మం విషయాలు ఇంత చక్కగా చూస్తూ ఉన్నటువంటి వాడికి బ్రాహ్మణ శాపం వచ్చింది. తక్షకునుడు అనేటటువంటి పాము కరిచి తను చనిపోతానని తెలియంగానే వెంటనే అన్ని సంఘములను విడిచిపెట్టాడు. సర్వ సంఘములను, సంఘము అంటే దేంతో 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 తనకి అటాచ్మెంట్ ఉందో అన్నిటినీ వదిలేసేసాడు. శుకయోగికి శిష్యుడయ్యాడు. జ్ఞానం పొంది గంగానది ఒడ్డున శరీరాన్ని వదిలేశాడు. చనిపోయాడని చెప్పట్లేదు ఇక్కడ, శరీరమును విడిచెను అంటున్నారు. విష్ణుని వృత్తాంతాలు తెలిసిన వాళ్ళకి, విష్ణుపాదాలు స్మరించే వాళ్ళకి, విష్ణువు కథలు వినేవాళ్ళకి మరణం వలన భయం కానీ, చనిపోతానేమో అనే మోహం కానీ కలుగదు. పరీక్షిత్తుకు కూడా అటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే అంతకంటే పరమ భాగవతుడు, అంతకంటే పరమ భక్తుడు ఇంకెవరూ లేరు. అన్నీ తెలిసినవాడు ఆయన. శుకయోగికి ఎందుకు శిష్యుడయ్యాడు మరి భయం లేకపోతే? మరి ఆయన ప్రాణభీతి లేకపోతే గంగానది ఒడ్డున పోయి ఎందుకు కూర్చున్నాడు? గంగ మధ్యాహ్నం ఎందుకు కూర్చున్నాడు? ఇలాంటి ప్రశ్నలు రాకూడదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ రాశారు. భయపడి కాదు, కేవలం చెయ్యవలసిన పని. 7 రోజుల్లో చనిపోతానని తెలిసినవాడు ముఖ్యంగా ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి శుక మహర్షి సమాధానం చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు శిష్యుడయ్యాడు. ఆయన చెయ్యవలసిన దాన్ని చేసి మోక్షాన్ని పొందాడు ఆ పరీక్షిత్ అనేటటువంటి వాడు అని చెప్పారు ఇక్కడ. అంతేగాని ప్రాణభీతి వల్ల మాత్రం ఆయన ఎటువంటి పనులు చేయలేదు. ప్రాణభీతే లేదు అసలు ఆయనకి. దేహం తాను కాదని తెలుసుకున్నాడు అప్పటికే. శుభమైన ప్రవర్తన గల కృష్ణుడు చనిపోగానే కలిధర్మం విజృంభింపబోయింది. కానీ పరీక్షిత్తు పరిపాలన సమయంలో అణిగి దమించబడి నొక్కుకొని ఉన్నది, బయట పడలేదన్నమాట. ఇట్లా 4 సముద్రాల నడుమ ఉన్న సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేశాడు పరీక్షిత్తు. కాపాడాడు. పాపములు అనేవి ఆచరించినప్పుడు తప్ప అంటుకొనవు. ఇక్కడ సీక్రెట్ చెప్తూ ఉన్నారు. పాపాలు మనం దోనబోయే వాళ్ళని పట్టుకోవు, ఆచరిస్తేనే అంటుకుంటాయి. కలియుగంలో పుణ్యాలు మాత్రం సత్కర్మాచరణ చేయు సద్బుద్ధి కలిగినా సంకల్పించినా కూడా అంటుకుంటాయిట. పాపాలు అంటుకోగాని పుణ్యాలు ఉత్తి సంకల్పం మాత్రం చేత పుణ్యాలు అంటుకుంటాయిట. మనకి కొంచెం కొంచెం సంక్రమిస్తాయి మనకు అంటున్నారు. ఎంత మంచి మాట చెప్తూ ఉన్నారో మనకి. కాబట్టి కలిని ఒక పక్క ఉండనిచ్చినా పర్వాలేదు అని అతను అనుకున్నాడు అన్నమాట. తేనెటీగ తేనెను మటుకు తీసుకొని పువ్వును వదిలేస్తుంది కదా, అదే రకంగా కలి వల్ల కూడా ఒక లాభం ఉంది అని ఆయనకు అర్థమైంది. లోకంలో అధర్మం ప్రవర్తించే దృశ్యాలు చూస్తే ధర్మాత్ములకు భయం పుడుతుంది. అందువల్ల సత్ప్రవర్తన అంటే ఇష్టపడతారు వాళ్ళు, మంచి వాళ్ళంటే ఇష్టపడతారు. అధర్మం వల్ల, దుర్మార్గం వల్ల అటు పోకుండా ఉండేటటువంటి గుణం ఒకటి వస్తుంది అని ఆయనకు అర్థమైందన్నమాట. ఇప్పుడు ఒకళ్ళకి మంచి సద్గుణాలు ఉన్న పిల్లలు, దుర్గుణాలు ఉన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ తేడా తప్పకుండా తెలిసి సద్గుణవంతులే కావాలి అని ఎవరైనా కూడా కోరుకుంటారు, అందులో సందేహమే లేదు. అందువల్ల
లోకంలో అధర్మం ప్రవర్తించే విషయాలన్నీ కూడా ధర్మాత్ములకు భయం పుట్టించామో మనకి ఇది వద్దు అనిపిస్తాయిట. చెడ్డ ఊహలున్నా కూడా వాటిని ఆచరణలో పెట్టిన వాళ్ళు తప్ప పట్టుబడరు. ఊహగా ఉండొచ్చుగాక, కానీ ఆచరణలో పెట్టిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారు. అందువల్ల చూసిన వాళ్ళందరూ కూడా ఆచరణలో పెట్టడానికి జంకుతూ ఉంటారు. జంకుతూ సామాన్యంగా జీవితం గడుస్తూ ఉంటే చాలు, ఏదో భగవంతుడి మీద వదిలేసి సత్కర్మల పైన బుద్ధి ప్రసరించేట్టుగా సందర్భాలు కూడా వస్తాయి వాళ్ళ జీవితంలో. అప్పటి నుంచి వాళ్ళు కూడా మార్పు చెందుతారు. ఈ దృష్టితో కలి ఒక పక్కన ఉంటే మంచిదేలే అనే, అంటే జనానికి ఏది మేలు కలుగుతుంది, దేనివల్ల నిజమైన మేలు కలుగుతుంది అని ఎంతో ఆలోచించాడు పరీక్షిత్తు అని చెప్పారు సూతుల వారు. అప్పుడు ఋషులు ఇలా అన్నారట, మేము జనన మరణాలున్న స్థితిలోనే ఉన్నాం, ఇంకా మాకు భగవంతుడి అస్తిత్వం అంటే ఏమిటో చూపించావు, చెప్పావు, నాకు మా మరణ బుద్ధిని దాటించేశావు. తేలికైన భగవన్నామము అనేటటువంటి మార్గం వదిలిపెట్టి, భగవంతుడి స్మరణ అనే మార్గాన్ని మేము వదిలిపెట్టి తెలియక యజ్ఞాలనే పేరుతో హోమాలు చేసి 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 మా కళ్ళన్నీ కూడా పొగ కమ్మిపోయినాయి. యజ్ఞార్థం అంటే ఏమిటో కూడా తెలియని మాకు విష్ణుపాద భక్తి అనే తేనెని రుచి చూపించావు నువ్వు. స్వర్గమో మోక్షమో వాటి విషయం మాకు అక్కర్లేదు, భాగవత జనుల సాంగత్యం ఒక్కటే మాకు విలువైనది అని అర్థమైపోయింది. ప్రకృతిలో త్రిగుణాలు అంటని వాడైన విష్ణుమూర్తి గుణకీర్తన బ్రహ్మాదులకు కూడా తెలియనో లేదో, బ్రహ్మ మొదలైన వాళ్ళకు కూడా తెలుసో తెలియదో, దాన్ని వినటానికి అవకాశం లేదు అనేవాళ్ళు ఎంత వెర్రివాళ్ళు. అది కావాల్సింది అది ఒకటే కదా, దానికి మాకు టైం లేదండి అంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉంది? అంతకంటే వాళ్ళు పోగొట్టుకునేది ఇంకేమన్నా ఉందా? అసలు కావాల్సింది అదొక విష్ణుని గుణకీర్తన వినటమే కదా, గుణకీర్తన చెయ్యటమే కదా కావాల్సింది. అది తెలియకపోతే బతికేం ప్రయోజనం అని చెబుతూ ఉన్నారు. విష్ణువుని కూర్చిన కథలు మనిషిలో బాధలు పోగొడతాయి, పాపబుద్ధిని పోగొడతాయి. వాటి వల్ల ఆ విష్ణు గానం వల్ల, విష్ణు నామస్మరణ వల్ల ఇహానికి పరానికి కూడా మేలు జరుగుతుంది. కావలసిన సంపదలు అన్నీ వస్తాయి. ఆ పరమాత్మని పట్టుకుంటే రాని విషయాలు ఏమున్నాయి? నువ్వు కష్టపడేదో అన్నపానాలు సంపాదించుకోవాల్సిన అవసరం నీకు అసలు రాదు, అన్నీ అవే జరుగుతాయి. పరమ భాగవతుడైన పరీక్షిత్తు శుకయోగి యొక్క సంభాషణలతో నిర్మల బుద్ధి అయి ముక్తి మార్గమైన విష్ణు పదాన్ని ఎలా చేరాడో మాకు వివరంగా చెప్పు అని అడిగారు. పరీక్షిత్తుకు ఉపదేశింపబడిన భాగవతంలో యోగాభ్యాస నిష్ఠ అనేది విష్ణు కథలతో కలిపి చెప్పబడింది. అంటే యోగాభ్యాసం అని విడిగా ఏవో గిమ్మిక్స్, శ్వాస మీద పెట్టాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని కాకుండా విష్ణు కథలతో కలిపి చెప్పారన్నమాట. అది పరమ పుణ్యమైన మార్గము. ఏదైతే రుచిగా ఉంటుందో మనిషికి, ఏదైతే ఆసక్తితో పట్టుకెళ్తుందో అదే విష్ణు కథ. ఆ విష్ణు కథతో జోడించి ఏది చెప్పినా కూడా చక్కగా పుణ్యమైనటువంటి, పుణ్యము అంటే సత్కర్మ తాలూకు ఫలితం, పరమ పుణ్యం అంటే మంచి పని చేసినందువల్ల వచ్చేది, పరమ పుణ్యం అంటే ఆ పుణ్యం తాలూకు ఫలితాన్ని త్యాగం చేసినందువల్ల వచ్చేటటువంటి తృప్తిట. కర్మఫల త్యాగం వల్ల ఎంత తృప్తి కలుగుతుందో చేసిన వాళ్ళకే తెలుస్తుంది అంటున్నారు. ఆ మార్గము భగవంతుడి సకల కళ్యాణ గుణాలతో కూడి ఉంటుందిట. నిర్గుణాన్ని ఉపాసించడం చాలా కష్టము. అట్లా కాకుండా భగవంతుడి యొక్క అద్భుతమైన సద్గుణాలని ధ్యానం చేస్తూ ఉంటే అంతకంటే మంచి మార్గం ఇంకోటి లేదు. మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందమే అని చెప్పారు మాస్టర్ గారు. దాంట్లో నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి అది ఆనంద మార్గం. ఆ సుఖస్వరూపుడు కాబట్టి ఆయన సుఖమే ఆనందమే, రెండోది ఉండదు అని చెప్పారు. కాబట్టే తెలిసిన వాళ్ళైన భాగవత జనులు ఈ మార్గాన్ని కోరుకుంటారు. కాబట్టి మాకు ఇంకా వివరంగా చెప్పు అని అడిగారు వాళ్ళు. విష్ణువు యొక్క నిర్మల చరిత్రమును మేము కోరటం, నువ్వు చెప్పగా మేము వినటం మా అదృష్టము అన్నారు. ఈ విష్ణు కథలు ఎంత గొప్పవంటే ఎవడైనా తను హీనకులంలో ఉన్నాను అని బాధపడేవాడికి ఈ కథలు వినాలనేటటువంటి శ్రద్ధ గనక కలిగించుకున్నాడంటే వాడు ఉత్తమ కులంలో జన్మించిన వాడైపోతాడు. కులము అంటే ఇక్కడ
వంశము అని అర్థం. ఉత్తమ సంస్కారాలు వచ్చేస్తాయి వాడికి, ఇంకప్పుడు ఉత్తమ వంశం అయిపోతుంది. వాడేం ప్రత్యేకంగా మళ్ళీ పుట్టాల్సిన అవసరం కూడా రాదు. అద్భుతమైన విషయం చెబుతూ ఉన్నారు. కేవలం నారాయణుని విష్ణుని కథలు వినాలనే కుతూహలం ఉంటే చాలు, వాడి కులం కూడా మారిపోతుంది అని చెప్పి చెబుతున్నారు. ఎవడి గుణాల అల్లిక పనులుట, సృష్టి అంతా కూడా ఒక అల్లిక. ఈ అల్లిక చేస్తూ ఉన్నటువంటి వాడి పనులను గురించి బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా వివరింపలేక అనంతుడు వాడు, అతడే విష్ణువు అంటారట. నిరంతరం తను కావాలని కోరి ఎదురు వచ్చిన దేవతలందరినీ విడిచి లక్ష్మీదేవి విష్ణువు పాదరేణువులనే వరించిందిట. అంతకంటే ఇంకేం కావాలి? ఆ తల్లిని ఎంతమందో కోరతారు, కానీ ఆవిడ కోరేది పరమాత్మనొక్కడినే. అతని పాదాలు కడిగిన నీళ్లనే జీవులందరికీ కూడా బ్రహ్మ తీర్థ జలాలుగా ఇచ్చాడుట. భగవంతుడు అనే శబ్దానికి అతడే పరిపూర్ణమైన అర్థము. అతన్ని ఆశ్రయించటం వల్లనే మునులు, పరమహంసలు మొదలైన వాళ్ళందరూ కూడా శరీరం అంటే అటాచ్మెంట్ అనేది లేకుండా మళ్ళీ మళ్ళీ దేహంలో పుట్టకుండా మోక్ష మార్గం చేరారు. జీవులను సృష్టి చేయటానికి దేవుడి కొలువులో పనిచేసే దేవతలకు కూడా ఇదే మార్గం, ఇదొకటే గతి. ఈ త్రిగుణముల సమ్మిశ్రమము అంటున్నారు. అంటే త్రిగుణాల రేషియో ఎన్ని కాంబినేషన్స్తో ఉంటుంది అనే విషయం అసలు బ్రహ్మకు కూడా తెలియదు. కారణం ఏంటంటే బ్రహ్మ కూడా దాంట్లోపల లొంగిపోయిన వాడే కాబట్టి అతని దృష్టిలో కూడా భగవంతుడు అనంతుడనే చెప్పాలి. అనంతుడంటే అంతం లేనివాడు, తెలుసుకోలేనివాడు. ఇన్నిసార్లు సృష్టి జరుగుతుందని కానీ, సృష్టిలో ఇన్ని తత్వాలుంటాయని కానీ, ఇంతమంది జీవులు పుట్టిపోతూ ఉంటారని కానీ సృష్టికర్తకు కూడా తెలియదు. ఎట్లా ఉంటుంది అంటే బియ్య బస్తాల వ్యాపారం చేసేవాడు ఉంటాడు, బస్తాలు లెక్కేసుకుంటాడు కానీ గింజలు లెక్క వేయడు కదా, తెలియనక్కర్లేదు అతనికి. ఆ మొత్తంగా కొలవటం అనేది చేతైన పని, తేలిగ్గా ఉంటుంది, అది మటుకే చేయగలుగుతాడు బ్రహ్మ కూడా. అనంతుడు అంటే ఆదిశేషుడి రూపం. ఇవన్నీ కూడా సింబాలిజమ్స్ ఎట్లా వచ్చినాయో చాలా చక్కగా చెప్తారు ఇక్కడ. ఆదిశేషువు అంటే అనంతుడు. మనకి ధ్యానం కోసం ఇవ్వబడిన రూపం, పెద్దవాళ్ళందరూ ఇచ్చిన రూపం అది భగవంతుడి సృష్టిలో ఉన్న గుణజాలమే కానీ లోపల ఉన్న అంతర్యామి గురించి ఇక్కడ చెప్పట్లేదు అంటున్నారు. దాంట్లో ఆదిశేషుడి అవతారంలో భగవంతుడు అంతర్యామిగా ఉంటాడు కాబట్టి భగవంతుడి శయ్యాది, భగవంతుడు పడుకునేటటువంటి పక్క అని చెప్పబడింది. ఆదిశేషువు మీద పడుకుంటాడు భగవంతుడు అని చెప్పుకుంటాం కదా విష్ణుమూర్తి. అది శేషుడు అనే పదానికి శేషము అని అర్థం, రిమైనింగ్ అన్నమాట, చివరకు మిగిలేది. ఆ శేషుడు అనే పదానికి చివరకు మిగిలేది అని అర్థం. ఇక్కడ తమాషాగా చెబుతూ ఉన్నారు, పరమాత్మని త్రిగుణాలతో భాగిస్తూ ఉంటే శేషంగా మిగులుతూ ఉంటాడు అతను. ఆదిశేషువు అనేటటువంటి వాడు ఎప్పుడూ శేషంగా మిగులుతూ ఉంటాడు. శేషము అంటే చివరికి ఏదో ఒక నంబర్ మిగలకుండా అసలు భాగారం జరగదు, భాగింపబడదు. అంటే శేషం మిగలకుండా 9 వరకు ఉన్న సంఖ్యలతో సృష్టి భాగించబడుతూ ఉంటుంది. ఇవన్నీ 9 విధాలైనటువంటి ప్రకృతులు, 9 రకాలుగా మొత్తం 9తో భాగించబడినప్పుడు ఎప్పుడూ శేషం మిగులుతుంది. ఆయనే ఆదిశేషువు. అన్నీ 9 విధాలైన ప్రకృతులు. అవేమిటంటే భూమి, ఆపస్సు, అనలము, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, జీవుడు. వాని లోపల అంతర్యామిగా నేను అనబడే విష్ణువు ఎప్పుడూ ఉంటాడు. ఈ మొత్తం ఏవైతే 9 ప్రకృతులు అని చెప్పామో అన్నిటి లోపల అంతర్యామి ఎవరంటే పరమాత్మే. పరమాత్మ లేకుండా ఏది ఉండదు అని అర్థం ఇక్కడ. అతడు ఒకటి లేక ఏకత్వం. ఎవరా పరమాత్మ, ఎవరా విష్ణు అంటే ఒక్కటిగా ఉండేటటువంటి వాడు. ఆ ఒకటిగా ఉండేవాడు శేషుని, ఆ ఒక్కటి శేషుడికి అందదు. అంటే అందుకే దానికి శేషుడు శయ్యగా ఉన్నాడు. కాబట్టి 1, 10, 100 పరతత్వం శేషునిలోనే సృష్టిగా వర్తిస్తూ ఉంటాయి. కానీ పరమపురుషుడు దశాంగుళంగా వ్యాపించి ఉంటాడు, సహస్ర శీర్షుడు అని వేదాలు చెప్పేటటువంటి పరమాత్మ ఈ శేషుడికి లొంగడు. శేషుడిలో సృష్టి అంతా కూడా నంబర్స్తో అనేక రకాలుగా వ్యాప్తి చెంది, ఎట్లా వ్యాప్తి చెందింది? అనేక రకాలైనటువంటి సృష్టి నామరూపాలతో, పంచభూతాలతో
నామరూపాలతో కూడిన సృష్టి మొత్తం కూడా అనంతుడు తన శిరస్సులపై మోయుచున్నాడు అని అంటారు. అతడు మానవులకు ఎక్కడుంటాడు? పోనీ ఎక్కడో మోస్తున్నాడు ఇదంతా అంటే ఎక్కడో దూరంగా ఉండడు అనంతుడు. మానవులకు మూలాధారంలో కుండలిని అనే ప్రజ్ఞగా మొత్తం శరీర స్థితిని మోయిచున్నాడు. ఇక్కడ అది చాలా బ్యూటిఫుల్గా చెప్పేది ఏంటంటే, మనం ఒక వస్తువుని మొయ్యటం గురించి మనం చెప్పుకుంటాం, ఆ మోత కాదు వీళ్ళు చెప్పేది. బ్యూటిఫుల్ స్కిల్ఫుల్ మోత ఏమిటది? ప్రతి జీవిలోనూ ఉండి సర్వత్రా ఉండి మోస్తూ ఉంటాడు. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉండి మళ్ళీ బయట కూడా ఉండి పరిపాలిస్తూ ఉంటాడు పరమాత్మ. అది ఈజీ కదా మెథడు. మనమైతే మొత్తం బరువు నెత్తినేసుకొని మనం ఒక్కళ్ళమే మోస్తూ ఉంటాం. అలా చెప్పటం లేదు ఇక్కడ. మనలో మూలాధారంలో కుండలిని అనే శక్తిగా ఉండి మన దేహాన్ని మోస్తూ ఉంటాడట. కుండలిని అనే ప్రజ్ఞ అని రాశారు ఇక్కడ, వేరే ఇంకొక రకంగా ఏమీ రాయలేదు. ఆ ప్రజ్ఞగా ఉండి మన దేహాన్ని మోస్తూ ఉంటాడు అని చెప్పి రాశారు ఇక్కడ. ఈ మొత్తం శరీర స్థితిని మొయ్యటం అనేది అలా పాసిబుల్ అవుతుంది. లక్ష్మి అంటే అర్థం ఏంటంటే ఆకారము, పేరు, రూపము, ఈ మూడిటితో దిగి వచ్చే శోభనే లక్ష్మి అంటారట. ఆమె అంతర్యామినే ఆశ్రయించి ఉంటుంది కానీ ఆ అంతర్యామి నుంచి పుట్టిన త్రిగుణాత్మకులైన దేవతలను కాదు, ఇంకెవ్వరిని ఆశ్రయించదు ఆవిడ. కేవలం అంతర్యామిని ఆశ్రయించి ఉంటుంది ఆ లక్ష్మీదేవి. బ్రహ్మకు సృష్టించటానికి మొట్టమొదట ఎవరు లేరు. ఆ మొట్టమొదటి వస్తువు, ఆ ద్రవ్యము, ఆ మ్యాటర్ కూడా విష్ణువే. దాని నుంచే తన ద్వారా జీవుల్ని సృష్టించాడు బ్రహ్మ. కాబట్టే విష్ణువు పాదాలు కడిగిన జలాలు, విష్ణువు పాదాలు కడిగిన నీళ్లనే జీవులకు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వేరే ఇంకోటి లేదు అక్కడ. అసలు విష్ణువు ద్వారానే సమస్తం వచ్చినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. భగవంతుడు అంటే సృష్టిలోనికి దిగి వచ్చే దేవుడు. అతడు సృష్టి విజ్ఞాన రహస్యాల్ని ప్రకృతి శక్తులుగా వ్యక్తం చేయటానికి తన యందు కలిగి ఉండును. అన్ని సృష్టి విజ్ఞానాన్నంతా సమస్తాన్ని దైవం తనలోనే ఉంచుకుంటాడట. వాని సముదాయాన్నే భగము లేక సృష్టించు స్థానము అంటారట. ఆ శక్తిని మొత్తాన్ని కూడా భగము లేకపోతే సృష్టించే స్థానము అంటారు. అంటే ఏంటి? భా ప్లస్ గా అంటే బయటికి ప్రకాశించేదిట. భగ అంటే బయటికి ప్రకాశించేది అనే ఆ రెండు అక్షరాలకు అర్థం మార్పులలోనికి గమనము చేయుట. దీని లోపల ఉన్న శక్తులన్నిటినీ కూడా ఐశ్వర్యములు అంటారు. ఐశ్వర్యము అనే మాటకు కరెక్ట్ అర్థం ఏంటంటే ఈశ్వరుడి సొత్తు అని అర్థం. మునులు మొదలైన వాళ్ళు తపస్సు చేయటం వల్ల కల్మషాలన్నిటినీ హరించి వాళ్ళు బయటికి త్రిగుణాలు బయటికి రాకుండా ఆపుకుంటారు. విష్ణువుని ఆశ్రయిస్తే హరించబడిన కల్మషాల వైపు మళ్ళీ ఇంద్రియాలవి వెళ్ళిపోకుండా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు విష్ణువుని ఆశ్రయించి చేస్తున్నారు కాబట్టి ఏ కల్మషాలనైతే రాకుండా ఆపుకున్నారో అవి మళ్ళీ జీవితంలో రావుట వాళ్ళకి. మనస్సు అటు ఇటు పోకుండా నిస్సంగత్వం కలుగుతుందిట. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? తన శ్వాసలో తానుగా ఉంటారు. అట్టి వాళ్ళని హంసలు అంటారట. అంటే తనను దాటి వెళ్ళని వాళ్ళు, తనలో ఉన్న పరమాత్మని అంతర్యామిని మట్టుకే పట్టుకున్న వాళ్ళు, వాళ్ళని హంసలు అంటారు. ఈ సాధన వల్ల ఏమవుతుందంటే తన శ్వాసే భగవంతుడి శ్వాసగా మారిపోతుంది. తను విడిపడిన వాడు కాదన్నమాట, ఒకటైపోయాడు, ఒకటే అని తెలుసుకున్నవాడు. అట్లా మారిపోయిన వాళ్ళందరినీ కూడా పరమహంసలు అంటారుట. మనకు కూడా తెలుసు పరమహంస, రామకృష్ణ పరమహంస అని అంటాం మనం. అట్లా చాలామంది ఉన్నారు. పరమహంస యోగానంద, ఆ పేరు లేకపోయినా పరమహంసలు ఎంతమందో ఉన్నారు. రమణ మహర్షి ఎంతమందో ఉన్నారు. మనం నిజానికి చెప్పాలంటే మనం లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు. కొంతమంది అసలు కంప్లీట్గా బయట ప్రపంచానికి తెలియని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకేం అక్కర్లేదు మన దగ్గర నుంచి. మన రికగ్నిషన్ వాళ్ళకు వస్తే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు అలా అనుకోకపోయినా కూడా అదొక పెద్ద విషయం కాదు వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఈ ఒక సినిమాలో ఉన్నటువంటి పాత్రలు మనల్ని రికగ్నైజ్ చేయాలని మనం ఎందుకు అనుకుంటాం? అవి పాత్రలు, అది ఇమాజినరీ అని మనకు తెలుసు కదా. మనందరి గురించి వాళ్ళ దృష్టి కూడా అదే, ఇదంతా భగవత్ స్వరూపమే, వేరే వేరేగా కనపడుతోంది అనుకున్నప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకేదో అసలు వాడు విడిగా ఉంటే కదా వాళ్ళు సృష్టి మొత్తంలో తాము లోపలగా అంతర్యామిగా ఉన్నాము అని తెలుసుకున్న వాళ్ళు. అందుకే వాళ్ళ శ్వాస భగవంతుడి శ్వాసతో సమానం, కలిసిపోయింది అని చెబుతున్నారు.
చెప్తున్నారు. ఇట్లాంటి స్థితి పొందిన వాళ్ళు ఈ పరమహంసలు మళ్ళీ దేహంలోకి తిరిగి రారు. ఏమిటి దేహంలోకి రారు, మళ్ళీ పుట్టరు అని 10 సార్లు చెబుతున్నారు. అంత పుట్టడం అంత బాధాకరమైన విషయమా? ఎందుకు పుట్టకూడదు? బాగున్నాం కదా మనం, మనకు పిల్లవాడో పిల్లో మనవడో మనవరాలో ఎవరు పుట్టినా ఎంత ఆనందిస్తాం అనే లాజిక్ ఒకటి విన్నాను నేను. సో తప్పకుండా తెలుసుకోవాలి విషయం. పుట్టడం అనేది మనం అనుకున్నంత తేలిక కాదు. అది ఎట్లా ఉంటుంది అంటే కడుపులో పడినప్పటి నుంచి కడుపులో పడిన బిడ్డకు తానెక్కడున్నాడో తెలుస్తుంది. తన చుట్టూతా ఏమున్నదో మనం ఇమాజిన్ చేసుకుంటేనే కూడా భరించలేం ఆ వాతావరణం. కానీ తను మళ్ళీ ఫ్లెష్ అండ్ బ్లడ్ మోసుకుంటూ తిరగాలి అని తెలుస్తుంది వాడికి. మనం అంటే ఏమిటి, మనం ఏదో దేహం చాలా పవిత్రమైందని మనం అనుకుంటున్నాం, కానీ అంత పవిత్రత ఇక్కడేం లేదు. న్యాయంగా మాట్లాడితే ఒక చిన్న రక్తపు బొట్టు టేబుల్ మీద పడితే, డైనింగ్ టేబుల్ మీద, దాన్ని తుడవకుండా భోజనం చేయలేం మనం. అది మనకు అసహ్యం నిజానికి. అట్టగే ఓ చిన్న వేలో కాలో చిన్న ముక్క కోసి అక్కడ పెడితే మనం దాన్ని భరించలేము. ఇమ్మీడియట్గా అక్కడ క్లీన్ చేసేసేయాలి. మరి అంత ప్రియమైన వస్తువు దేహం గనకైతే అలా ఎందుకు చేస్తున్నాం మనం? ఏ రోజు ఒక చెయ్యి విరిగి పడిపోయింది ఎవడికో సోల్జర్కి, ఆ చెయ్యి తెచ్చుకొని చక్కగా ఇంట్లో పెట్టుకొని రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదా. నో బడీ లైక్స్ ఇట్. ఎవ్వరూ ఇష్టపడరు. అది నాతో పాటు నేనుగా ఉన్నప్పుడే దానికి గౌరవం తప్ప. అంటే అర్థం ఏంటి? నేను ఇక్కడ ఇంపార్టెంట్, నథింగ్ ఎల్స్. ఈ ఫ్లెష్ బ్లడ్ నాకు సంబంధించినవి కాదు. అది ఉన్నా పోయినా నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటారనమాట వీళ్ళు. సో అలా చెబుతూ ఉన్న తర్వాత దేహము అనేది చాలా గొప్పది అనే మాట ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే అది ఒక మాయలో పడేస్తుంది మనల్ని. విడిగా కనపడుతూ ఉంటుంది. ఇది నేను అని చెప్పాల్సి వస్తుంది. ఇది నేను అనే మాటలోనే అసలు మనకి అబద్ధం ఉన్నది. అది నువ్వు ఎలా అవుతావు? యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్. చూస్తున్నావుగా, చూసేది నువ్వు ఎట్లా అవుతావు? తెలుసుకుంటూ ఉన్నావు. ఏది నువ్వు తెలుసుకుంటున్నావో అదే నువ్వా? అలా జరుగుతుందా ఎక్కడైనా? అలా మోసం చేస్తుంది. అదో రెండో కారణం. మూడో కారణం ఇంకొకటి ఉంది. కడుపులో పడిన బిడ్డ వల్ల ఆ తల్లికి కూడా చాలా కష్టం అవుతుంది. అనేక రకాల బాధలు కష్టం అని అనుకోకుండా భరిస్తుంది ఆవిడ. నెలలు నిండే కొద్దీ ఇంకా అసలు చెప్పక్కర్లేదు. భారంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, దేన్ని అటెండ్ అవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆవిడని ఇంకెవరైనా చూసుకోవాల్సి వస్తుంది. సరే, ప్రసవ వేదన తల్లికి మటుకే కాదు, బిడ్డకి కూడా ఉంటుంది. గజేంద్ర మోక్షం అనేటటువంటిది అక్కడ చెబుతారు. ఆ పట్టు వదలదు సృష్టి. ఆ పిల్లవాడు బయటికి రావాలంటే గిలగిలగిల సఫకేటింగ్గా ఉంటుందిట. ఆ చిన్న ద్వారంలో నుంచి వాడు బయటికి రావడానికి దేవుడా నన్ను మళ్ళీ ఇక్కడ పడేవా అని కోరుకుంటాడట ప్రతి జీవి కూడా. అట్లాంటిది ఈ బాధ ఎందుకు మనం మళ్ళీ మళ్ళీ భరించాలి? ఇంకొక కారణం ఏమిటంటే సృష్టిలో మనం పుట్టిన తర్వాత మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవటమే సాధన. వాళ్ళకి ఏదైనా ఉపయోగం కలగాలి కానీ ఇబ్బంది కలగకూడదు. ఎవరిని మన అవసరాలకు వాడుకోకూడదు. ఎవరినైనా మన అవసరాలకు వాడుకోవటం అనే ప్రసక్తి ఉన్నవాళ్ళు ఒక గురువుకు శిష్యుడిగా ఉండటానికి ఎటువంటి అధికారము లేని వాళ్ళు అన్నమాట. మరి అటువంటప్పుడు, అటువంటి కండిషన్ సృష్టిలో ఉన్నప్పుడు నువ్వు పుట్టడానికి ఇంకొక జీవిని ఆధారం చేసుకుంటున్నావు, ఇంకొక జీవి మీద డిపెండ్ అవుతున్నావు. ఆ జీవి పొట్టలో చేరి నువ్వు పెరిగి పెద్దయి బయటకు వచ్చాక ఏ కర్తవ్యాలు నువ్వు చెయ్యాలో అవి చేస్తావో చెయ్యవో, చెయ్యగల స్థితిలో ఉంటావో ఉండవో. ఇంకొకరిని వాడుకొని ఇంకొకరిని ఇబ్బంది పెట్టి భూమి మీదకి నువ్వు వస్తూ ఉన్నావు. ఇది ఏ రకంగా నువ్వు కోరదగిన విషయం కాదు. కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇది కోరదగిన విషయం కాదు న్యాయంగా. ఆ కారణం వల్లనే దేహంలోకి తిరిగి రారు అనే మాట వచ్చింది. మోక్షస్థితిలో ఉన్నవాళ్ళు మళ్ళీ పుట్టరన్నమాట. అదే రకంగా భగవంతుడి గురించిన జిజ్ఞాస, భగవంతుడిని తెలుసుకోవాలనేది భగవంతుడిలో మనం ఉండటానికే కానీ వాడి అంతు తెలుసుకోవటానికి, వాడిని తెలుసుకోవటం మనకు అయ్యే పని కాదు. మన అస్తిత్వాన్ని వదిలేసుకుని మనం ఆయనలో కలవటమే. ఇక్కడ ఏది చెప్పినా ఎవరు చెప్పినా అంత మటుకే. మన రికార్డింగ్ నెంబరు 32 అయిపోయింది.